ఆయన ఏమైనా అడుగుతున్నారు? మనకు అదే పట్టు వచ్చింది. మీకు కూడా అదే పట్టు వచ్చిందా? ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు ఇక్కడ? ఏమండి మీరు చెప్పండి, ఇక్కడ ఎవరు భయపడతారు? ఆయన భయపడతారు, నేను భయపడుతున్నాను. ఊరికే ఉండండి, మీరు కంగారు పడకండి. ఆ చప్పుడు అది నీకు అనుకొస్తా కదా. ఏమండి లోపల చప్పుడు కర్త ఏంటో తెలుసా? లోపల మీరు రంగనాయకి వచ్చినట్లండి. దాని ఇంట్లో ఉంచిన సంగతి తెలవక నా నోటికి వచ్చి ఉండాలి. అలాగే నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాట. ఎడిపోవాలి ఎందుకే? అది కాదండి, లోపలైంది నా చప్పుడు. ఏమండి మీ రంగనాయకి రాలేదు కానీ మీరేం భయపడకండి. లోపల మా చెల్లెలు చిత్ర మీరు వచ్చారని ఆనందంలో మా అమ్మ గంధం నూరమంటే గంధం నూరుతూ గంధం గిన్నె పగలగొట్టింది. గిన్నె పగలగొట్టుకుందా? ఆడుకుంటే కింద పడేసి ఉంటది, పగిలిపోయి ఉంటది. చిన్న పిల్ల కదండి. గంధం మొత్తం నేలపాలు చేసింది పాడుముండా. ఒకసారి పిలవండి అమ్మాయిని. ఏమండి మీరేమో మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అది ఏమో మీ ముద్దుల మరదలు. మీరు పిలిస్తే బాగుంటుంది కదా, పిలవండి. అదే కుక్కనా అండి? నైస్ గా ఉంటుందని కుక్క నాదేమన్నా అంటే అమ్మాయికి డయాఫారాలు పోయింది. డయాఫారాలు కుక్క నాదేమన్నా మనిషి అండి. అది సౌండ్ పెంచుతాను. పెంచండి. చిత్ర కమాన్ ప్లీజ్. కమాన్ ప్లీజ్. ఏంటండి రాదు అమ్మాయి మన వర్క్ లో ఉందా? ఏమండి మా అమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పిలేదండి. మా అమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పిలేదు. ఇంగ్లీష్ మీడియాలు పెట్టినా ఇంకా మీకు ఇంగ్లీష్ రాబోతే మనం ఎవరేం చేస్తారు అసలు? అవును, మీకు పోయే తీరికాడు ఉంది అసలు. అదే కదా. ఏమండి నేను పిలవనా? మీరు ఎవరు పిలిచేస్తాడు కదా, మీరే పిలవండి. అని కుక్క పిలిచినట్లు కాదు, కమాన్ అని కాదు. అమ్మాయి రావాలంటే ఎంత ఊపు ఉండాలి, ఎంత హుషారు ఉండాలి, ఎంత అదిగా ఉండాలండి. రమ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ, రమ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రామమ్మ, పాలే తెలుపన్న నీలే నరకన్న పాపమ్మ, ముగా కల్లా తెలు మేఘమాల వేడకి చిత్రారావే
ఏమైందండి? అది కాదండి, ఏం ఎంత అవుతుందో చూసావు? బాగారు నేను తెలియదండి. అమ్మ లోపల నుంచి తోసిందా, నేను వచ్చి నీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇచ్చి నేను దోస్తే అక్క మీద పడతా, నుంచి అక్క దోస్తే మీ మీదే పడతా. ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏంటండి? ఏమండి అది మా అమ్మ నేర్పించిన తోపులాట అండి, ముద్దులాటండి. బాగారు ఓ రూపాయిరా. ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏం లాభం వచ్చిందా? ఏం లాభం కావాలి? ఎంట్రన్స్ లో 20 రూపీస్ ఇచ్చా. అమ్మకి హలో, దీని కూడా పెట్టినా సౌండ్ దానికి దానికి. హలో హలో, అమ్మకి అమ్మకి ఎంట్రన్స్ లో 20 రూపీస్ ఇచ్చా. 20 రూపీస్ ఇచ్చారు. అట్లయితే నాకు 100 రూపీస్ ఇవ్వండి. 100 రూపీస్. అమ్మకు 20, నీకు 100. ఆ. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతానండి. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకావాడ చూసుకొని ఖాతా పెట్టుకో. బాగారు ఈ అడ్రోడ్లో నాకు అప్పు ఎవరు ఇస్తారు? అందరూ చిన్న పిల్లని. అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. లేదుగా. ఏ జేబులో పెట్టి ఇవ్వండి. తినండి అబ్బా తినండి తినండి, నా సొమ్ము ఎంత తింటారు? తినండి. చెరువు తగింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంతే. తినండి. ఇదిగో అక్క బాబారు రూపాయి ఇచ్చారు. బాబారు ఒకసారి మక్క పక్కన నిలబడరా. అక్క పక్కన నిలబడరా. ఉండండి. మీరు మా అక్క పక్కన నిలబడితే 2 ఫోటోలు అన్నది బాగుంటుంది. అబ్బో ఫోటో కూడా ఎంత బాగున్నారో చెప్పనా? నవమన్మధుడా అతి సుందరుడా నువ్వలసిన బలుడు అక్క ఎవరే అతగాడు నీ మనసును దోచాడు చిత్ర ఎవరే ఇతగాడు నా మనసును దోచాడు. అయ్యో మీరు అలా ఫీల్ కాకండి, అది మిమ్మల్ని కర్ర ముఖం అనలేదండి, ఎర్రోడా అనింది, ఎర్ర ముఖం అనింది. అదే అమ్మాయి కింద చూసి చూడలా, మొత్తం పైన చూసింది. బాగారు అర్థమేగా, పైన చూస్తే తెలిపోయేవారు. అవునవును. బాగారు గదిలో అమ్మద్దం ఉంది, తెమ్మంటారా? ఎవరద్దం? అమ్మద్దం. మీ అమ్మద్దం ఎక్కడ? కళాయి పోయి కళవైపు ఉంటది. మరి నాతుందేమంటారా? నీ అద్దం సైజు తక్కువ కదా, బొమ్మ పెంచి మనం కనపడవలే. అందగాడా 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 చంద్రుడా నీ సందగాడా రారా ముద్దులాడా మయ్య అన్నాడు, ఏ పని నేను చేస్తుంటే భలే ఉంటుంది అన్నాడు. అబ్బో ఏం చేశారు? ఎవరు చేస్తే పని చేస్తానే ఉండాలి. బావా ఏమండి, నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయి, రాండి. గదిలోకి వెళ్ళి పిల్లి వచ్చినాడు, అతను ఏం చేద్దామని. గదిలోకి బావా, గదిలోకి. అదే గదిలోకి వచ్చి ఏం చేస్తావే నువ్వు? బావగారు మమ్మీ ఏం చెప్పిందో తెలుసా? ఓసి చిత్ర చిత్ర అక్క బావ గదిలో ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అని చెప్పింది. అదిలే ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అదిలే అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా, అక్క మంచం కింద ఉంటే మంచం పైన ఉంటా. దడుచుకు తెస్తాయి ముండ లోపలైన గోరీలాట ఆడుకుంటారు అనుకున్నా. ఏం వస్తా బావా వస్తా. ఏమండి చిన్న పిల్ల సరదా పడుతుంది, కొంచెం కొంచెం ఆగండి. రావే ఒక పని అయిన దేవారం
ఎక్కడికి? గదిలోకి. గదిలో తీసుకెళ్ళి ఏం చేస్తావు? అదే అద్దంలో అందం చూపిద్దామని. నా అందం చూపిస్తావు. గదిలో తీసిపోయి అద్దంలో అందం ఏం చూపించావు గాని ఒకసారి అక్కపక్కన నిలబడు. అక్కపక్కన నిలబడు. అబ్బా నీ అందం నా కళ్ళతో చూడు బావా, చూడు అందమైన బావా, చందమామలాంటి బావా, నీ అందమంతా చూసి నే మురిసిపోసి బావా, అందమైన బావా, చందమామలాంటి బావా, అందమైన బావా, చందమామలాంటి బావా, నీ అందమంతా వెళ్దాము. అవునండి. నువ్వు వద్దులే. వస్తాను బావా. ఏం చేస్తా గదిలోకి వచ్చేస్తా. వచ్చి చెప్పాను కదా. సరే అది ఇక్కడ అది ఇక్కడ ఉండగా మనం గదిలోకి వెళ్ళేదొద్దు గాని. ఏమండి ఒక ఖరీదైన మాట అడుగుతా, దాని సమాధానం చెప్పేస్తారా? చెప్పేస్తారా? ఏమండి మా చెల్లి చిత్ర చక్కదిదా, మీ రంగనాయక చక్కదిదా? రెండు మాటలు చెప్పండి. ఒకసారి నిలబడి సస్తే కదా. నిలబడి చిత్ర చూద్దాం. ఒక మాట వాక్ చేసి చూద్దాం. ఏమండి ఈ ముండ కూడా దెబ్బతింది కానీ చింతకాయలకి చెవులు మోయించండి. ఎందుకండి? ఏమండి మీరు వచ్చింది మొదలు మేము చెప్తూనే ఉన్నాము, మా అమ్మ మాకు ఇంగ్లీష్ నేర్పించలేదని. మరి అదేదో తెలుగులో చెప్పచ్చు కదా. మీకు భాషలో జరగండి. ఏంటి ఇది నడక? పెసర జైలు నడుము దిగిన ముసలి గొర్రె నడిచి నడుతున్నా ఆశ్రమం. ఇది నడకెత్త అయితే బావగారు నా నడ పొంక పెట్టారు కదా, మరి మీరు నడి చూపించండి. వచ్చిందిగా. అది నడకంటే నడిస్తే కనీసం గంటకు 10-15 మందిని వెంటబడద్దు. వ్యాపారం డెవలప్ చేసుకోవడం. మీరు నడిస్తే ఎలాగుందో చెప్పనా? తెల్లవారుజామున దొంగళ్ళు పడతానికి వస్తారు చూడండి, అచ్చం అలాగుంది. నా నడక బాగలేదు. నా ఆశ్రమం. నన్ను కొట్టకరో తిట్టకరో బావా, చూపులు బావా, నీ మీద ప్రేమ తగ్గదురో బావో, చూపులు బావా, బన్నీ 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 నిన్ను చూస్తే నిలబడుతుంది. బన్నీ కాదురు అల్లగొర కొన్ని, బన్నీ కాదురు అల్లగొర కొన్ని, అల్లుడెప్పుడు బన్నీ 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 బావా. నేను ఎంత కష్టపడి ఇష్టపడి 3 పాటలు పాడానుగా. నోటితోనే పాడానుగా. అదే గాత్రంతోనే పాడావు కదా. అవును కదా. సొంత గాత్రంతోనే పాడావుగా. అవును. పాట కొంత చొప్పున 300 వెళ్ళిపోతా. పాట కొంత చొప్పున 300 వెళ్ళిపోతా. నాకు ₹1 ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏం అసలు ఎవరు అసలు? అబ్బాయి ఏదో ఇస్తే ఇద్దాం అనుకుంటున్నా. అబ్బాయి ఇవ్వండి. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పి వాడు పేరు చేసి 1000 అడుగుతాడు. వాడే వాడు ఇవ్వండి. ఇదిగో వాడాడు కంపల్లో తిరుగుతున్నాడు. పోవయ్యండి ముద్దుగా బుజ్జి చిట్టి చిన్ని అనొచ్చుగా. ఇంకా నయం ఇచ్చు ఇసుకు అనద్దు.
ఏమన్నా తాట తీసి సెల్ తీసి బాబులో తిడతాపోతుంది. అయ్యో అది టాటా సీరియో బాయ్ బాయ్ అనిందండి. ఎంత మర్యాద ఏమండి ఏమండి పాడమున్న రంగనాయకి నేను ఎప్పుడు ఇటు పిలవలేదండి. ఏమండి మా చెల్లి చిత్ర చక్కదా మీ రంగనాయక చక్కని చెప్పలేదే చెప్పండి. ఏమండి మా చెల్లి చిత్ర చక్కనిదా మీ రంగనాయక చక్కనిదా? ఏమండి మన చిత్ర కాలికోటికి బలాతురు రంగనాయకి. మరి దానికి మీరెందుకు వెళ్ళారండి? బుద్ధి గడి తిని పోతే మాత్రం ఏముందండి పాడుముండ ఎప్పుడు నువ్వు అంటారు మర్యాద తెలియదు ముండకి. ఏమండి పెంపుడు ముండండి మర్యాద దానికేం తెలుసు? పెంపుడు ముండ అంటే ఏమండి మా కులంలో ఒక ఇంటి ఆడపిల్లని దత్త తెచ్చుకొని పెంచి మా కులంలో పెంచుతాం కాబట్టి దాన్ని పెంపుడు ముండ అంటాం. అట్లయినప్పుడు మన పిల్లని పెంచుకోవచ్చుగా. అబ్బా ఇయ్యకపోయినా కూడా ఇచ్చేంత మాట అన్నారండి. అది చాలండి 100 ఏళ్ల మాట. ఏమండి అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మీరు మర్యాద చేయించుకుంటే జీవితంలో మర్చిపోరు. అదే అందరూ అదే చేయించుకుంటారా? మన దగ్గర పడింది వారం సగమైన ఇట్టేవారం. మర్యాద అంటే ఇక్కడే పుట్టింది వారం. ఇది వాడు అత్తపోయామని మెమ్మ పిలుస్తుంది. నేనొక చెలియ చెంతగా నిలిచి శివాలున తిరుగులాగి పోరాడడునంతలో ఆమలు జాలియ నోళ్ళు విప్పి మానము చెరుతువా బావులు మన్నది మానసమంజతో ఏం మురిసిపోతున్నాడండి ఉంగరాలు తీసుకొని. అస్సలకి 5 అంటే 5 నిమిషాలు మాకు తీసేయడానికి తీసేశాక అవి మా అమ్మ పోషాణంలోకి వెళ్ళిపోతాయి. జీవితంలో చూసుకుందామన్నా కూడా కనపడవు. కొత్త సాని కడకు వచ్చినప్పుడు కోడగాళ్ళకు పుట్టు మాయదారి వలపురోగంలో ఇది ఒక మాయదారి వలపురోగం.
కలిమిలో లోటు లేనివారు. ఈ మధ్యనే కోట కూడా పడగెత్తారని విన్నాము. కోటికి పడిగెట్టాను. అదే కదా, అంతా బాగుంది కానీ అలా గాజురాలు ఉంగరాలు ధరించారేమండి? గాజురాళ్ళ ఎవడో అన్న ఏదో సాటుకు పిల్లమని కనబడతా రాస్కల్ ఫూల్ నడికిరగదీస్తా. ఏమని అవి చిన్నగా కనపడకంటే రాస్కల్ ఫూల్ అంటారా నన్ను? మిస్మిసేవండి, మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. ఏమండి ఇవన్నీ ఒరిజినల్ గోల్డేనా? దీని పేర్లు ఏంటి? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, పంపు. కెంపు, వంపు, పగడం విన్నాగని కంపు ఏంటండి? కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా. ఏమండి చాలా రోజుల నుంచి నాకు ఈ పగడం రాయి అంటే చాలా ఇష్టంగా ఉందండి. ఒక్కసారి ఇస్తారా? అలా పెట్టుకొని ఇలా చూసి ఇచ్చేస్తాను. మళ్ళీ ఇస్తారుగా? అయ్యో ఖచ్చితంగా ఇస్తారండి. మీ మీద ఒట్టు. అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడకెళ్ళి చూస్తాడు. ఏళ్ళు ఉమ్మరం లేదనుకోండి, మయ్య లోపల పిలిచి నమ్మకంగా తలుపులో వేసి తంతాడండి మా డాడీ. ఏమండి అస్సలకి నేనెప్పుడు కూడా అబద్ధాలు ఆడనండి. ఇలా ఇస్తే ఇలా చూసి ఇలా పెట్టుకొని ఇచ్చేస్తాను. మళ్ళీ ఇస్తారు? ఖచ్చితంగా దగ్గరగా ఉంచుకొని చూడండి. ఏమండి అలా చూస్తే ఏం కనబడతాయి? వేలకు పెట్టుకొని చూస్తే అందంగా కనబడతాయి. మళ్ళీ ఇస్తారుగా? అవి ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తామనండి. అబ్బాయి డీల్ ఏదో భలే ఉందండి. ఇచ్చేయండి అలాగే. ఇంత నమ్మకంగా చెప్పిన మన సొమ్మె అడిగి బాధ్య ఉండండి. ఇదే మీరు అడిగింది, ఇదిగో పెట్టుకోండి. కదిలించబా. మీకేమర్థమైంది? సొమ్ము బాగొట్టుకోవడానికి అర్థమైంది. మీకేమర్థం? మీకు బాగాలేదు మధ్యలో. భలే పెట్టా ఉంగరం, భలే పెట్టా. బాగలేదండి. ఏమండి మళ్ళీ ఇస్తారుగా? ఇస్తా కానీ ఒక్క ఉంగరం నాకు సరిగ్గా అంటాం లేదు. ఒకటేది రెండేది మూడేది మొత్తం ముద్దుగా పెట్టుకోండి, చూసుకోండి. ఇదిగోండి బాగా చూసుకోండి. ఒరిజినల్ గోల్డ్ వినుకొండలో కొని చేయించి నరసరాపేట కొని చేయించా. ఇదిగోండి, అసలు తేడా ఉండదు మనం చెబితే. మొత్తం మన 10 ప్లాట్లు అమ్మాం. అది 2 కోట్లు వచ్చినాయి. అయ్యా అడ్డగోలుగా చేయించాడు బంగారం. ఏమండి నాకు ఇన్ని ఉంగరాలు ఇచ్చారు మీ రంగనాయకి తెలిస్తే ఏమని అంటుందేమో. Who is that fellow? That is my will. అవి నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. ఏమండి ఇవి మీ ఓన్, మీ సొంతం. అవును, మీ ఇష్టపచ్చాలకి ఇచ్చేస్తారు అంతే. ఇవి మీ ఓన్ కాబట్టి, మీ సొంతం కాబట్టి మీరే చేసుకుంటానండి. మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? అమ్మామని అపరకు వీరులు, కలిమిలో లోటు లేని వారు, చేతికి ఎమక లేని వారు సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమిచ్చినా తీసుకోమ్మా, తిరిగి అడిగే ఆచారం మీ వంశంలో లేదని చెప్పింది మా అమ్మ. అయిపోయింది. ఏమైంది? అయిపోయింది. అది మోటార్ బైక్ కూడా తాగినోడు డివైడర్ తలగా పోయింది. అంత పని అయింది మనకైతే. ఏమైందో ఏం కాదు. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఏమండి ఇందాకే చెప్పాను మీ ఓన్ కాబట్టి నేనే ఉంచేసుకుంటానండి. ఈ మన తిరిగి రావైంది, తేడాపడింది. ఎవరు మయ్య కొట్టుకాడికి రానిడు, కొంపకు రానిడు. అయిపోయింది, దెబ్బతింది ఎవరు. ఏమండి నా జన్మలో నేను ఎప్పుడు ఇట్లా నవ్వలేదండి. నేను అటువైపు వస్తే నన్ను చూసి నవ్వుతున్నారు, మళ్ళీ ఇటువైపు తిరిగి ఏడుస్తున్నారు. నవ్వేటప్పుడు నా పేస్ అట్నే ఉంటుంది. లేదులేండి, నాకు ఇన్ని ఉంగరాలు ఇచ్చారని కదా మీరు ఏడుస్తున్నది. అసలు మీ ఉంగరాలతో నాకు అవసరం లేదు. మా అమ్మ నా కోసం 7 వారాలు నగలు చేసి పెట్టింది. మీ ఉంగరాలు మీరే తీసుకోండి. తీసుకోండి. నాకు వద్దండి. తీరేందప్పా
మీరు కూని మర్డర్ అన్నారు కాబట్టి నేను ఆగానండి, లేకుంటే అసలు నేను మాట పడేదాన్ని కాదు తెలుసా. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కాబట్టి తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో డెక్కెట్టి సచ్చేంత పని అయింది. మరి గంధం రాసుకుంటారా? గన్నమా